ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిన్న రాత్రి కొల్లకుంటలో మన పార్టీ నాయకుడు శివశంకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం పైన చాలా దారుణంగా దాడులు జరిగాయి. అంటే మొన్న రాత్రి గణేశన నిమజ్జనం జరిగేటప్పుడు టీడీపీ వైసీపీ వాళ్ళు కొద్దిగా గొడవ పడితే తర్వాత సిఐ గారు వచ్చి శివశంకర్ రెడ్డి కేసు పెట్టంటే వద్దన్నా, మేము ఒకే ఊరోళ్ళు, సిఐ గారు మేమంతా కలిసిమెలిసి ఉంటాం, కేసు వద్దు అని మన శివశంకర్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చేస్తే నిన్న శివశంకర్ రెడ్డి గారు ఏ టైం అయితే ఇంట్లో లేనని చూసుకొని అలా వాళ్ళ భార్య పైన, చిన్నాన్న పైన, అమ్మ పైన, భార్య పైన, అందరి పైన, అమ్మమ్మ పైన, వాళ్ళందరి పైన టీడీపీ పార్టీకి సంబంధించిన మంజునాథ్, నవీను, అదర్ పర్సన్, అన్నోన్ పర్సన్స్ వాళ్ళందరూ వచ్చి ఇంటికి వచ్చి దాడి చేయడం జరిగింది. చిన్న పిల్లలు ఉన్నారు శివశంకర్ రెడ్డికి, వాళ్ళందరినీ తీసుకున్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని విసిరేసిన పరిస్థితి కూడా నిజంగా మహిళలు చాలా కళ్ళలో నీళ్ళు పెట్టుకొని వాళ్ళ అమ్మమ్మ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంత ఇంజరీస్ జరిగింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంబులెన్స్కి ఫోన్ చేస్తే 1 అవర్ అంబులెన్స్ కూడా రాలేదు. తర్వాత కనుక్కుంటే ఎందుకు రాలేదంటే టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆ అంబులెన్స్ని ఆపినారంట. మీరు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వినుకొండలో కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో అప్పటి నుంచి మనం చూస్తున్నాం, హత్యాకాండాలు చూస్తున్నాం, హత్యలు చూస్తున్నాం. అదేవిధంగా మహిళల పైన జరిగిన అఘాయిత్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు హిందూపూర్లో ఈ జరిగిండేది అంటే శివశంకర్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆ ఒక బూత్లో, ఆ ఒక వార్డులో ఆయన పైన దాడి జరిగి ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఊరికే అయిపోతే ఇక్కడ పార్టీ అనేది ఉండదు అనే ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఈ ఒక చర్యలకు పాల్పడినారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య గారికి దయచేసి మీ టీడీపీ కార్యకర్తలందరికీ కూడా నిజంగా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ కూడా ఒక సిద్ధాంతం నేర్పినాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఎలక్షన్స్ టైం ఎలక్షన్స్ చేద్దాం, మిగతా టైము డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా బాగా ఉండాలి, సౌహార్దత ఉండాలి అని, పార్టీలు చూడొద్దండి, మతాలు ప్రాంతాలు ఏది చూడొద్దండి, కలిసి ఉండండి అనే సిద్ధాంతం చెప్పినాడు. కాబట్టి గత 5 ఏళ్లలో ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఉద్భవించలేదు. అయితే నిన్న రాత్రి ఈ సంఘటన జరిగిన వెంటనే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అయితే అక్కడున్న డ్యూటీ డాక్టర్, నిన్న రాత్రి ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నాడో, మీకు బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే జరుగుతూ ఉంది, ఆయనకి బయట కూడా బాగా వేరే వాళ్ళకి రక్తం కూడా కారుతూ ఉంది. అవన్నీ చూసి కూడా ఆయన చెప్తున్నాడంట, ఇంకేం ట్రీట్మెంట్ అయింది, ఇంటికి పోండి అంటున్నాడు. ఈరోజు వైద్య వ్యవస్థ వాళ్ళందరినీ కూడా నేను నిజంగా మీ అందరినీ కూడా వినవించుకుంటున్నాను, దయచేసి మీరు కూడా ఫేర్గా పనిచేయదండి, ఎటువంటి ప్రెషర్స్ కూడా లొంగొద్దండి అని మీ అందరికీ కూడా వినవించుకుంటున్నాం. ఈరోజు ధర్నాలు చేసినప్పుడు కూడా సిఐ గారు వచ్చి మనకు సిఐ గారు ఆఫీస్లో 2 ఎఫ్ఐఆర్లు ఇచ్చినాడు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరిపైన దాడి జరిగిందో ఆ 6 మంది పేరు, వాళ్ళ పేరు అందరూ కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లో ఉంది. నిజంగా దీనిపైన మనకి జస్టిస్ జరగాలి. ఎందుకు జరగాలి అంటే ఒక మహిళ పైన నిజంగా దాడి జరిగినప్పుడు ఆమె సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఖచ్చితంగా ఆమె రెసిస్ట్ చేసింటుంది. ఆ ఒక కారణం కోసం ఆమె పేరుని ఈరోజు ఎఫ్ఐఆర్లో పెట్టడం, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా హిందూపురంలో ఉన్న ప్రతి లీడర్సు, కౌన్సిలర్సు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లీడర్సు, అదేవిధంగా కోఆర్డినేటర్ దీపిక గారు, మేమందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం. మీరు సిఐ గారికి మేము చెప్పినాం, పోలీస్ వ్యవస్థకు మేము చెప్పినాం, దయచేసి ఫేర్గా మీరు ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మొబైల్లో చూస్తున్నాము, ఎవరో ఒక పోలీస్ వ్యవస్థ, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళ నుంచి నిన్న ఈ వీడియో వైరల్ అవుతుంటే వాళ్ళు పెట్టినారంట, దయచేసి వీడియోని డిలీట్ చేయండి అని బెదిరిస్తున్నారంట. దయచేసి పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా ఇటువంటి దాడులు జరిగితే, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రెస్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు స్పీచ్ ఇన్ ఇండియా, దయచేసి మన ఫ్రీడమ్ని
ఏదైతే మనకు హక్కు ఉందో ఆ హక్కుని హరించొద్దు అండి అని ఎవరైతే ఈ ఒక పోలీస్ పెట్టినారో దయచేసి వాళ్ళకి చెప్తున్నాం. రాబోయే రోజుల్లో అందరికీ నమస్కారం. హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన జిల్లా ప్రెసిడెంట్ గారు మరియు మన కౌన్సిలర్స్, మన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినాము ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర. ఎందుకంటే ఈరోజు మన పార్టీకి ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్న మన శివశంకర్ రెడ్డి అన్న గణేష నిమజ్జనం జరుపుతున్నప్పుడు వీళ్ళపైన దాడులు చేసి నైట్, అదే కాకుండా అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని విడగొట్టి ఇంటికి పోమని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మరుసటి రోజు వచ్చి ఇంట్లో వాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ మీద, ముసలోళ్ళ మీద అఘాయిత్యాలు చేసి చిన్నపిల్లల్ని విసిరి ఇలాంటి దౌర్జన్యానికి టీడీపీ కార్యకర్తలు పాల్పడ్డారు. ఏమి ఎందుకు అని అడిగితే మా ప్రభుత్వం ఉంది, మేము ఇలాగే చేస్తాము, ఏం చేసుకుంటారు అనే వాక్యాలు కూడా వాళ్ళు వీళ్ళకి చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అదే దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. అన్నీ చూస్తూ ఉన్నారు మన ప్రజలందరూ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దౌర్జన్యాలు ఎక్కువైతున్నాయి. టీడీపీ కార్యకర్తలకి నేను అడిగేది ఒకటే, మేము మా జగనన్న పాలన ఉన్నప్పుడు మేము మీ జోలికి వచ్చినామా? మా జగనన్న అందరూ ఒక్కటే, అందరూ మనోళ్ళే అని చూస్తున్నారు. ఒకటి అర్థం చేసుకోండి, ఊర్లో ఉండాలంటే ఎదురింటోళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ పార్టీకి అతీతంగా మీరు బతకాలా. మా ప్రభుత్వము ఉంది అని మీరు ఇలా చేస్తే మా కార్యకర్తలు ఊరుకుండేది లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు దయచేసి మీ కార్యకర్తల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది నా ఒక రిక్వెస్ట్. దయచేసి కార్యకర్తలు కానీ వాళ్ళది ఏమి ప్రాణాలు కావని నేను ఈరోజు అడుగుతున్నాను. చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద ఇటువంటి చర్యలు, నీచమైన చర్యలు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇటువంటి మీరు కంట్రోల్ చేయాలా. మీ టీడీపీ కార్యకర్తలకి మీరు దయచేసి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని నేను ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని కోరుతున్నాను. హిందూపురము ముందు నుంచి శాంతిపురం అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే ప్రజలు చూస్తున్నారు ఏమవుతా ఉంది. 3 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతుంది నేను అందరూ చూస్తూ ఉంటారు. దయచేసి ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవాలా. ఏదైతే టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారో మన హిందూపూర్ నియోజకవర్గంలోనే కాదు, మన ఏపీ రాష్ట్రంలో మీరందరూ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలా, చూసుకోవాలా. ఇది ఒక ప్రజాస్వామ్యం అని మీరందరూ అర్థం చేసుకోవాలా. బతికేదానికి ప్రతి ఒక్క మనిషికి హక్కు ఉంది. దౌర్జన్యం చేసేది, వాళ్ళపైన అఘాయిత్యాలు చేసేది, భౌతిక దాడులు చేసేది ఇవన్నీ చట్టానికి విరుద్ధము. పోలీసు వాళ్ళు కూడా దయచేసి పార్టీకి అతీతంగా మీరు న్యాయం కలిగించాలా. వీడియోలు చూసి ఏదైతే నవీను మరి ఇంకొక అబ్బాయి ఎవరైతే మంజునాథ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మనకి న్యాయం కలిగించాలా. అదే కాకుండా ఆ 2 అబ్బాయిలు ఈరోజు మన శివశంకర్ రెడ్డి అన్న ఇంటి చుట్టూ వస్తూ నైట్ అంతా కత్తిలు కడాలు పెట్టుకుంటూ చంపేస్తాను అట్లా అని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యము ఉందా లేదా అని నేను కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అడుగుతున్నాను. దయచేసి మీరందరూ ఇవన్నీ పసిగట్టాలి, ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలా. మీరు ఏదైనా ఉంటే రాజ్యాభివృద్ధి పైన మీ దృష్టి పెట్టాలి అని నేను కోరుకుంటాను. అప్పుడు ప్రజలందరూ హర్షిస్తారు, ఎవరైనా కానీ పార్టీకి అతీతంగా హర్షిస్తారు. ఇలాంటివన్నీ చేస్తే చెప్తున్నాను కూటమి ప్రభుత్వానికి, మీ పార్టీ వాళ్ళే ఒకరోజు మీ పైన తిరగబడతారు. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి చర్యలు జరుపుకోకుండా చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. మరి ఇంకొకటి, డాక్టర్స్ కూడా ఇక్కడ నిన్న నైట్ మన వాళ్ళు వస్తే బ్లీడింగ్ ఉన్న రిపోర్ట్లో లెఫ్ట్ సైడ్ సాఫ్ట్ టిష్యూ కన్ఫ్యూజన్ ఉన్నా లేదు ఇంటికి పోండి అని చెప్తున్నారు. అది రిపోర్ట్లో ఉంది, మీరు గుర్తించాలా. ఫొటోస్ తీసుకోండి కావాలంటే. ఇలా ఉన్నప్పుడు కూడా వారు ఇంటికి పోండి అని చెప్తున్నారు. ఇది దారుణము. ఏ పేషెంట్ అయినా డాక్టర్ వృత్తి ధర్మము కాపాడేది. పొలిటికల్ పార్టీస్కి అతీతంగా వాళ్ళు దాన్ని చూడాలా. ఏ పేషెంట్ వచ్చినా
పార్టీలో అడగకుండా ఏమైంది అని అడిగి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.